పహల్గాం ఉగ్రదాడితో ఎందరో మహిళలకు కన్నీటిని మిగిల్చిన పాక్ ఉగ్రమూకకు వాళ్లకు కొమ్ము కాస్తున్న పాక్ ప్రభుత్వానికి భారత్ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. చెప్పినట్లుగానే తెల్లవారుజామున 1-1:30 మధ్య పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. పాక్ ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏమిటో భారత్ చూపించింది. అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేశాయి. ఈ ఆపరేషన్లో భారత ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యూమర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసేందుకు వేరువేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో 4 పాకిస్తాన్లో ఉండగా మిగిలిన 5 పీఓకేలో ఉన్నాయి. పాక్పై భారత్ ప్రతీకార చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భర్తలు, ఆత్మీయులను కోల్పోయిన మహిళల ఆవేదనకు భారత విజయానికి సంకేతకంగా ఈ పేరు పెట్టారు. భారత ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు భారత్ ప్రతి చర్యకు పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంటే ప్రపంచ దేశాలు మాత్రం మద్దతు పలికాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నడుతున్నాయి. దేశమంతటా మేరా భారత్ మహాన్ నినాదాలు మారుమోగుతున్నాయి.